హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం వల్ల కొత్త హెయిర్ ఫాలికల్స్ వస్తాయా? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే మనకి యూజువల్‌గా మన స్కాల్ప్‌లో బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ కాస్త తీసి దాన్ని ముందటి వైపు పెడుతూ ఉంటాం. అండ్ ఎప్పుడైతే మనకి స్కాల్ప్ పైన హెయిర్ సరిపోదో మనం బియర్డ్ నుంచి కానియండి, చెస్ట్ హెయిర్ కానియండి, బాడీ హెయిర్ కానియండి తీసుకుంటూ ఉంటాం. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే కొత్త హెయిర్ ఫాలికల్స్ వస్తాయా? యాక్చువల్లీ ఈ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తున్నామంటే హెయిర్‌ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఉన్న హెయిర్ ఫాలికల్స్‌ని వెనకాల నుంచి తీసి ముందటికి రీఅరేంజ్ చేస్తున్నాం. సో, ఇట్స్ నాట్ కొత్త హెయిర్ ఫాలికల్స్‌ని మనం తెప్పియట్లేదు. సో, దీంట్లో మనకి ఏ విధంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నాము, మన హెయిర్ లైన్ డిజైనింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషనా? యెస్. మనకి ఎప్పుడైతే ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ ఫాలికల్స్ ముందటి వైపు పెడుతూ ఉంటామో అది యూజువల్లీ బాల్డింగ్ ప్రాసెస్‌కి రెసిస్టెంట్ అని చెప్తూ ఉంటాం. అంటే పెట్టిన హెయిర్ ఫాలికల్స్ థియరిటికల్లీ అట్లనే ఉంటాయి. మళ్ళీ బాల్డింగ్ ప్రాసెస్‌లోకి పోవు. కానీ కొంతమందిలో హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది యూజువల్లీ 7-10 ఇయర్స్ మెయింటైన్ చేస్తే 15-20 ఇయర్స్ అయినా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎవరు చేపించుకోవాలి? ఎనీ పర్సన్ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ డెఫినెట్‌లీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపించుకోవచ్చు. సో, మినిమమ్ ఏజ్ ఈస్ 25 ఇయర్స్. అండ్ వాళ్ళ బాల్డింగ్ స్టేజ్‌ని బట్టి ఎంతవరకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అన్నది డిసైడ్ అవుతుంది. ఇది ఓన్లీ మేల్స్‌లోనే చేస్తారా? లేదండి. మేల్స్‌లోనే కాకుండా ఫీమేల్స్‌లో కూడా ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది. వాళ్ళలో కూడా మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేస్తాం. సో, దీంట్లో మనకి రిజల్ట్స్ చూడడానికి అట్‌లీస్ట్ 9-12 మంత్స్ ఆఫ్ టైమ్ అన్నది పడుతుంది. అంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇవాళ చేసినా కూడా దాని ప్రాపర్ రిజల్ట్స్ చూడడానికి మనకి 9-12 మంత్స్ ఆఫ్ టైమ్ అన్నది పడుతుంది. అండ్ ఈ ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ ఫాలికల్స్ అనేది ఎంత బాగా మెయింటైన్ చేస్తే దాని లైఫ్ స్పాన్ అన్నది అంత బాగా ఉంటుంది.